మేడం ఇక్కడ మీరు అన్నారు ఫైనల్ జడ్జ్మెంట్ అనేసి. ఇప్పుడు సెక్షన్ 9 కేసు కింద మనము మెయింటెనెన్స్ కోసం అడిగాము. అది విడాకులకి దారితీస్తుందా లేకపోతే మళ్ళీ కలిసిందమా అనేసి అది సెకండరీ పార్ట్. ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ దూరం ఉన్నారు, అంతవరకు మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే భార్యకి హక్కులు ఉంటాయా? మెయింటెనెన్స్ అడిగే హక్కులు ఉందండి, ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నా కదా, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హస్బెండ్ టు మెయింటైన్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇఫ్ ఎనీ. దాంట్లోంచి తప్పించుకోవడానికి అసలు ఎటువంటి ఆస్కారము లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారంటే వైఫ్ ఉద్యోగం చేస్తుంది కదా, నేను మెయింటెనెన్స్ ఇచ్చే పని లేదు అని. లేదండి, వైఫ్ ఉద్యోగం చేస్తున్నా సంపాదిస్తున్నా కూడా పెండెంట్ లైట్ అడిగితే దాంట్లో ఇవ్వాల్సిందే. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మానిటరీ రిలీఫ్ అడిగితే దాంట్లో ఇవ్వాల్సిందే. మెయింటెనెన్స్ కేసు సపరేట్గా గనక వేస్తే అందులో ఏమంటుందంటే సెక్షన్ మాత్రము, ఇఫ్ ది వైఫ్ ఈజ్ కేపబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ లీవ్స్ ది కంపెనీ ఆఫ్ ది హస్బెండ్ వితౌట్ ఎనీ రీజనబుల్ రీజన్, దెన్ హస్బెండ్ నీడ్ నాట్ పే మెయింటెనెన్స్ అని ఉంటుంది. అంటే భార్య ఒకవేళ తనని తను మెయింటైన్ చేసుకోగల కెపాసిటీ ఉండి ఎటువంటి రీజన్ అంటే నమ్మదగిన రీజన్ లేకుండా భర్తని వదిలేసి వెళ్ళిపోతే అలాంటి పరిస్థితుల్లో భర్త ఇవ్వవలసిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది. కానీ ఇట్లాంటి కేసుల్లో కూడా భార్యకి మెయింటెనెన్స్ అలవ్ అయిన ఉన్నాయి. సో తప్పించుకోవడానికైతే అసలు ఆస్కారం లేదండి, ఇవ్వాల్సిందే. ఓకే, ఇవ్వాల్సిందే. దట్ ఈస్ లా. ఎస్, అంతే.